ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టీఎల్ఎం ఛానల్. మనం ఈరోజు చేయబోయే మోడల్ స్నేక్ అండ్ ఈ విధంగా మనం తయారు చేసుకున్న పేపర్ రోల్ ఉంది కదా. ఇప్పుడు మరొక చిన్న చార్ట్ని ఈ విధంగా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఆకారంలో ఈ పేపర్ రోల్ని ఇలా బిట్స్ కింద మనం కత్తిరించుకోవాలి. ఈ విధంగా మనం కత్తిరించుకోవాలి. ఇదే ఆకారంలో మన దగ్గర ఉన్న పేపర్ రోల్ మొత్తం మనం చిన్న చిన్న పీసెస్ కింద మనం కత్తిరించుకోవాలి. మన దగ్గర ఉన్న పేపర్ రోల్ని పీసెస్ కింద కత్తిరించుకుంటే ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ పీసెస్ మీద బ్లాక్ కలర్తో ఈ విధంగా చార్లు మనం డ్రా చేసుకోవాలి. మనం ఈ జాయింట్లు కలపడానికి పేపర్ రోల్స్ పెట్టాం కదా. ఈ రోల్స్ ఊడిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే వీటికి ఈ విధంగా చిన్న డాట్స్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసి వాటిని మనం చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే ఇది పైకి రాకుండా మనకి ఈ ఫోల్డింగ్ అనేది ఆపుతుంది. ఇక్కడికి మనకి స్నేక్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ దీనికి టేల్ కావాలి. టేల్కి మనం ఇలా ఒక పేపర్ రోల్ని ఇలా ఒక కోన్ కింద మనం చేసుకోవాలి. ఈ కోన్ కింద చేసుకొని ఈ చివరి దీన్ని ఈ విధంగా గ్లూతో మనం ఫిక్స్ చేసామంటే అది టేల్ కింద మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనం స్నేక్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనం హెడ్ కింద మనం ఉపయోగించవచ్చు. దీనికి ఇప్పుడు ఐస్ నేను ఈ విధంగా ఒక వైట్ దానికి ఇలా బ్లాక్ డాట్స్ యూజ్ చేసుకొని దీన్ని ఐస్ కింద నేను ఉపయోగిస్తాను.
నెక్స్ట్ వచ్చి మనం టంగ్కి ఈ రెడ్ కలర్ తీసుకున్నాను. ఒక చాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా ఇక్కడికి మనకి స్నేక్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ క్రో చేయడానికి మనం ఈ విధంగా పక్షాకారంలో మనం ఒక బ్లాక్ చాట్ని ఈ విధంగా కత్తిరించుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే వింగ్స్ కావాలి కాబట్టి వింగ్స్కి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి టేల్ ఒక చిన్న ఇలా బ్లాక్ చాట్ని ఈ విధంగా టేల్ కింద కత్తిరించుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని మనం దీనికి ఇలా ఈ విధంగా మనం గ్లూతో అతికించుకోవాలి. నెక్స్ట్ ఐస్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మనం టేల్ని ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఖాళీ ఉంది కదా, ఇక్కడ మనం టేల్ని ఈ విధంగా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించినట్లయితే మనకి కాకి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా. నెక్స్ట్ దీనికి మనం లెగ్స్ని ఏర్పాటు చేద్దాం. లెగ్స్ ఏర్పాటు చేసినట్లయితే మనకి కాకి అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, కాకి మరియు పాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.